ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. చేరుకుని వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 34వ కొడుకులకి దేవుడు మనల్ని అందరినీ నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మొదటగా ప్రార్థన చేసుకొని కొడుకుని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడ, కృప కలిగిన రాజాని బంగారు పాదమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, గరుడవు గొప్పవాడవు, మేలు చేయి దేవానికి వందనాలు ప్రవ్వా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మారని దేవుడు, మార్పు లేని వాడవు ప్రవ్వా. అయ్యా, గడిచిన కాలంలోనే మాసములనే కాచి కాపాడి నీ ఆరోగ్యకరమైన రెక్కలలో మమ్మల్ని భద్రపరిచినందుకై మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు. 40 దినాలు ఉపవాస కొడుకులో తండ్రి ఘనముగా తండ్రి మర్యాదగానైనా నీ సన్నిధిలోనైనా జరుపుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. 33 దినములు కూడా నైనా మీరు కాచి కాపాడారు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 34వ దినంలో మేము అడిగిపెట్టి ఉన్నాం ప్రభా. ఇంకను తండ్రి మా వచ్చిన ప్రభా 6 దినములు మాత్రమే ఉంది ప్రభా. ఈ 6 దినములు కూడా నైనా మీరు మాకు తోడై ఉండండి ప్రభా. అయా వాక్య భాగంలో మీరు తోడై ఉండండి, పాటల్లో మీరు తోడై ఉండండి ప్రభా. సేవకులను దీవించి ఆశీర్వదించండి. వర్తమానం చెప్తున్న సేవకుడు కూడా నాయన మీ ఆయుష ఆరోగ్యాలను నిండుగా దయచేయండి ప్రభా. అయ్యా పాటలు పాడుతున్నప్పుడు కూడా మా కంఠ స్వరాలు మీరు ముట్టండి, బలంగా పాడగలిగే శక్తిని మాకు అనుగ్రహించి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామం తెచ్చుకుంటాం. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను ఇచ్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగు చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగు చేయవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడనైనను ఫరో ఎదుట నిలువబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడనైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడవా. అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభుని మహిమపరచాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రభు మాటలను మనం విన్నాం. ఈ సమయంలో మన మధ్యలోనికి విజయక్క గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తూ ఉండగా అందరూ ప్రార్థనా పూర్వముగా ఉండి ప్రభు మాటలు ఆలకించాలని జ్ఞాపకం చేస్తూ చప్పట్లు కొడుతూ మరి అతనే ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాదేవుడు ఈ యొక్క 34వ ఉపవాస దినములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ జరిగిన ఈ ఉపవాస దినములు, ఈ 34 దినములన్నీ కూడా దేవుని కృప చేత బలపరుస్తూ మన నామాన్ని మహిమపరుస్తూ దేవుడు ఈ ఆరాధనలన్నీ కూడా దేవునికి మహిమకరముగా జరిగించిన దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవాదేవుడు యొక్క సమయంలో నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని దైవజనురాలు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవాదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు తిరిగి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడబోచుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపి మాట్లాడినట్టుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా దేవుని నామములో వచ్చింది ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన, మహగనుడవు పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నాయన నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ 34వ ఉపవాస దినపు కూడికలోనికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ దినములన్నీ కూడా నాయన నీ శ్రేష్టమైన కృపనిచ్చారు. ఆరాధనలన్నీ నీకు మహిమకరముగా మీరు జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ సమయాన్ని నాకు దైవజనులు తండ్రి ఇచ్చిన ఈ సమయం కొరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాటల ద్వారా మహిమ పొందిన దేవా నీకు స్తోత్రాలు. తిరిగి నానా లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఎత్తపడుతున్న వాక్యము నానా మా జీవితంలో ఫలించినట్లుగా నీ కృప ద్వారాలు తెరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. ఆయా లైవ్లో నానా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దర్శించి ఈ వాక్యము ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా బలపరచబడినట్లుగా నీ సన్నిధి మాతో ఉంచమని సహాయం చేయమని మాట్లాడుతున్న నాతో నాయన నీ ఆత్మతో నింపి అభిషేకించమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా ఈరోజు దేవాదేవుడు నాకు ఇచ్చిన సమయం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా కీర్తన భాగంలో నుంచి 59వ కీర్తన 9వ వచనంలో నుంచి ఒక మాట చదువుకొని మన వాక్యంలోకి వెళ్దాం. చదువు. నా బలము నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. హల్లెలూయా. ఏంటంట ఈ 34వ ఉపవాస దినపు కోడికలోనికి దేవుడు మనల్ని ఆయన కలుసుకోవటానికి దేవుడు మనలను నడిపించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను, నా కొరకు పొంచి ఉన్న వారి కొరకు సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. హల్లెలూయా. ఈ దినాలలో దేవుడు మనకు సంభవించబోయే దాన్ని బట్టి దేవుడు మనకు చూపిస్తాడంట. ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తూ దేవుడు
మనకు అపవాది కలగజేస్తున్న వాటన్నిటినీ దేవుడు మన దర్శనాల రూపంగా దేవుడు మనకు చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి అన్నట్లు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంట? దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే నీకు సంభవించబోయే దాన్ని దేవుడు నీకు చూపించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడు మనకు సంభవించేదాన్ని మనకు దేవుడు చూపించే శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి నా బలమా, ఆయన బలాన్ని మనం ధరించుకున్నప్పుడు ఈ 40 దినములు ఆయన బలము ధరించుకొని ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనని ఆయన కృపలో మనని కలుసుకోవడానికి, దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 34 దినములు కూడా శ్రేయస్కరముగా దేవుడు శ్రేష్టమైన దినాలు ఇస్తూ దైవ సేవకులకు దైవ సేవకురాలకు మంచి ఆరోగ్యం ఇస్తూ దేవుడు ఈ దినములన్నీ కూడా ఆత్మీయంగా బలపరిచిన దేవునికి మరొకసారి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా అంశము దేవుని సన్నిధిలో ప్రభా ఏం వాక్యం చెప్పాలన్నప్పుడు దేవుడు నాకు ఒక అంశాన్ని ఇచ్చాడు. ఏమి అంటే క్షమించుడి అనే ఒక అంశం మీద ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. మన అంశం ఏమిటంట? క్షమించుడి. ఈ 40 దినములు దేవుడు మన ఏం కోరుకుంటున్నాడంటే క్షమాపణ కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఏమంటే మొట్టమొదటిగా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వెరగరు గనక వీరిని క్షమించమన్నాడు మన దేవుడు. మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనలను క్షమించేవాడు. కనుక మనం ఏ విధంగా ఉండాలంట? మనము కూడా క్షమించే మనస్సు కలిగిన వారుగా మనం ఉండాలని ఈరోజు అంశము ధ్యాన భాగముగా క్షమించుడి అనే అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియుల కుటుంబాలు లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియులు అందరూ కూడా దేవాదేవుడు ఈ వాక్యము ద్వారా అందరూ బలపరచబడాలనే నా యొక్క ఆకాంక్ష. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖన భాగంలో నా ఫలమా అంటున్నాడు. దేవుని ఫలాన్ని మనము కోరుకోవాలి. ఆయన ఫలము ధరించుకున్నప్పుడే ఈ యొక్క ఉపవాస దినాలు చేయటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఉపవాస దినాలు చేయటం అంటే మామూలు విషయము కాదు. దేవునికి మొరపెట్టుకోవటము, దేవునితో సహాసము చేయటము. ఉపవాసం అనగా ఏంటంట? దేవునితో సహాసము. హల్లెలూయా. దేవునితో సహాసం చేసేవారు ఏ విధముగా ఉంటారంట? ఫలమును ధరించుకునే వారిగా ఉంటారంట. హల్లెలూయా. ఈరోజు మనస్సులు మనకు బలాన్ని ఇవ్వలేరు, కానీ దేవుడు మనని బలపరిస్తే ఆయన బలము ధరించుకున్నప్పుడు మనము దేవుని పనిలో మనము బలవంతులమై ఉంటాము. హల్లెలూయా. నీకు పొంచి ఉన్న దాన్ని దేవుడు నీకు చూపించగలిగిన శక్తిమంతుడు. నీకు ఆపద రాబోతుందంటే దాన్ని నీకు చూపించగలిగిన దేవుడు. దర్శనముల ద్వారా ఆ దేవుడు మనకు చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మన బలాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. ఇంకా మిగిలి ఉన్న దినాలన్నీ కూడా దైవ సేవకులకు మంచి బలాన్ని ఇస్తూ దేవుడు ఈ దినములన్నీ కూడా శ్రేయస్కరముగా శ్రేష్టమైన దినములుగా దేవుడు బలపరచాలని దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి వెళుతుండగా మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో నుండి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ. మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల వీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. చాలమ్మా. ఇక్కడ ఏమంటుంది వాక్యం అంటే, నీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న వెడల మీరు నిలవబడి ప్రార్థన చేయించినప్పుడు వారిని క్షమించుడి. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు విరోధి ఎవరైనా మన మనసులో విరోధము కలిగి ఉంటే వారి కొరకు మనం ఏం చేయాలంట? క్షమించుడి అని అడగాలంట. మన దేవుడు ఏమై ఉన్నాడు? క్షమించేవాడై ఉన్నాడు. క్షమాగుణము కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే క్షమించుడి. మీకు ఎవరి మీదనైనా అపరాధము కలిగి ఉన్నప్పుడు, మీరు ఎవరి మీదనైనా విరోధము కలిగి ఉన్నప్పుడు, మీరు ఎవరి మీదనైనా మనసులో నొచ్చుకున్నప్పుడు, ఎవరి మీదనైనా మీకు విరోధముగా ఉన్నప్పుడు మన ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకోవాలంట. హల్లెలూయా. ఏమని ఉంటుంది ఇక్కడ వాక్యము అంటే, మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న వేడల. ఈరోజు అనేక సార్లు మనము అనేకులు మన పట్ల విరోధము కలిగిన వారిని మనము చూస్తూ ఉన్నాము. మాట ద్వారా కానీ, ప్రతి విషయంలో కానీ, దేని విషయంలోనూ కానీ మనకు విరోధులు
మనకు కనబడతానే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేవుడు క్షమాగుణము కలిగిన వాడు కనుక, మన దేవుడు క్షమించేవాడు కనుక మనము కూడా క్షమించేవారిగా ఉండాలి. నీ ప్రార్థనలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో, అయ్యా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను మా సహోదరి మీద విరోధము కలిగి ఉన్నాను, నా సహోదరి మీద మనసులో నొచ్చుకున్నాను, నా సహోదరి మీద నేను బాధాకరమైన మాటలు మాట్లాడి ఉన్నాను, అయ్యా మీరు క్షమాగుణము కలిగిన దేవుడు కనుక నన్ను క్షమించుడి అంటున్నాడు కదా. అయ్యా మీరు తండ్రి వారు ఏమి చేయించినారో నా పిల్లలు వారు వెరగరు కనుక వారిని క్షమించమని దేవుడు మాట్లాడినప్పుడు మనము క్షమించే మనస్సు లేకుంటే దేవుడు మన ఏం చేస్తాడు? దేవుడు మనలను క్షమించమని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఈ 40 దినాల్లో ఉపవాస కూడికల్లో మనము క్షమాగుణము కలిగి ఉండాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు క్షమించే మనస్సు లేకపోతే దేవునికి అది దేవునితో సహవాసము మనము చేయలేని వారిగా ఉంటాము. కాబట్టి నిలువబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సులో ఎవరైతే విరోధముగా మనకు నిలిచి ఉన్నారో ప్రభువా వారిని క్షమించుడి, వారిని క్షమించినప్పుడు నేను కూడా క్షమించబడతాను అని మన హృదయంలోనికి ఒక నెమ్మదిని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉన్నాము. 2025 సంవత్సరంలో చివరిలోనికి వచ్చాము. ఎన్ని క్షమాపణలైనా మనం అడిగి ఉన్నామా? ఎవరి దగ్గరైనా క్షమాపణ అడగటానికి మనం చాలా అంటే మనము క్షమాపణ అడగలేము. ఎందుకంటే మన ప్రెస్టేజ్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి, మనకున్న సంపదను బట్టి మనం ఏంటంటే క్షమించమని అడిగే మనసు మనకు రాదు. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పమంతుడు. కాబట్టి ఆయనే క్షమించమన్నప్పుడు మనకెందుకు ఆ మనసు రాదు? మనము కూడా క్షమించే వారిగా ఉండాలని దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన బలము ధరించుకున్న వారము, ఆయన కృపలో నీవు నేను కలిసి ఉన్నాము, ఆయనతో సవాసం చేయవారుగా ఉన్నాము. కాబట్టి ఆయన మనకు సంభవించే దానిని దేవుడు మనకు చూపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు ముందు జరగబోయేదాన్ని దేవుడు నీకు చూపించగలిగిన సర్వశక్తిమంతుడిని కలిగి మనమున్నాము. మనం క్షమాపణ కలిగి క్షమించే గుణము కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమియా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆత్మలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చాలా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు నెహెమియా? ఇశ్రాయేలుల ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి పక్షమున వారి చేయి పాపములన్నీ నేను క్షమించమని, విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. చాలు. ఆయన ఇశ్రాయేలీలు వారి కుమారుల పాపమును ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు మన ఎదుటి వారు చేసిన పాపములన్నీ కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థనలో ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీయుల కుమారుల పక్షమున నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, ఉపవాసం ఉండి నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, వారి పాపములన్నీ క్షమించబడాలని వారి పక్షమున నేను ప్రార్థన చేస్తున్నానే నెహెమియా అక్కడ మొరపెట్టుకుంటున్నాడు. వారి కుమారులు చేసిన పాపము కొరకు నేను మొరపెట్టుకుంటున్నాను, ఉపవాసముండి నీ సన్నిధిలో కూర్చొని నేను ప్రార్థన చేయుచున్నాను. అయ్యో వారి క్షేమము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు కుమారులు చేసిన పాపములన్నిటినీ కూడా నేను క్షమించమని అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం క్షమించగలిగిన మనస్సు మనలో ఉంటుందా? మనం ఇంకొకరిని క్షమించే మనస్సు మనకు రావాలి అంటే మనం కూడా దేవుని మనస్సును కలిగి ఉండాలి. నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు.
ప్రాకారాల కొరకు, ఇశ్రాయేలుల ప్రజల కొరకు ఆయన మొరపెట్టుకుంటున్నాడు. కన్నిటితో ఆయన సన్నిధిలో కూర్చొని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వారి పక్షమున నేను ప్రార్థన చేస్తూ వారి పాపములను క్షమించమని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి విశ్వాసంలో మనం ఉండాలి. మన పితరులు, మన కుటుంబకులు, మనకున్న వారందరూ కూడా మనకంటే వారు పాపం చేసి ఉంటే అయ్యా వారి పాపములను క్షమించయ్యా అని కూడా మనం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేమియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? దేవుడు ఖచ్చితంగా విన్నాడు. ఈరోజు నువ్వు నేను చేస్తున్న ప్రార్థనను కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు. కాబట్టి ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. మనము 3వదిగా చూసినట్టయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో నుంచి ఒక మాట. 5వ అధ్యాయము 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము సమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెత్తుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము సమర్పింపము. చాలు. ఇక్కడ ఏమంటుంది వాక్యము అంటే, ఇక్కడ కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, ఒకవేళ అర్పణ ముఖ్యమా, లేకుంటే మనకు అక్కడ సహోదరుని మీద కోపం ఉంటే నీ అర్పణని ఆపచేసి నీ సహోదరితో సమాధానపరచబడిన తర్వాతనే వచ్చి నీ అర్పణను అర్పించమంటున్నాడు. కాబట్టి కావున నీ బలిపీఠం వద్ద అర్పణ వేయించినప్పుడు నీ అర్పణ కంటే ముఖ్యమైనది ఏంటంటే నీ సహోదరుని మీద నీకు విరోధం ఏమైనా కలదేమో వెళ్ళి అతనితో సమాధానపరచబడిన తర్వాత వచ్చి అర్పణను అర్పించమని ఇక్కడ వాక్యము మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరి మీదనైనా విరోధము కలిగి ఉంటే ఈ ఉపవాస దినాలు 40 దినాల్లో ఈ చివరి దినాల్లోనికి మనం వచ్చాం. కాబట్టి అయ్యా నువ్వు క్షమాగుణము కలిగిన వాడవు, కాబట్టి నా అర్పణ కంటే నా సహోదరుని మీద ఉన్న విరోధమని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, నా అర్పణ కంటే నా సహోదరుని మీద ఉన్న విరోధాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉన్నావే, కాబట్టి నేను వెళ్ళి అతనితో సమాధానపరిచి మరలా వచ్చి నీ అర్పణను అర్పించమంటున్నావే. ఎంత ప్రాముఖ్యమైన మాట ఇక్కడ. మన అర్పణ దేవునికి అంగీకారమే, కానీ అంతకంటే ముందుగా నీ సహోదరునితో ఏమైనా కలహము నీకు జ్ఞాపకం వచ్చిన వెడల, నేను ఆ సహోదరుని ఒక మాట అన్నానే, నా తోటి సహోదరుని నేను బాధ పెట్టానే, ఒకవేళ నీకు జ్ఞాపకం వచ్చిన వేళ వెంటనే వెళ్ళి అతనితో సమాధానపరచమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి అక్కడ బలిపీఠము వెదుటనే నీ అర్పణని విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. హల్లెలూయా, ఎంత మంచి వాక్యము. నువ్వు అర్పణ కంటే మనం ఎవ్వరి మీదనైనా విరోధం కలిగి ఉంటే మరలా వారి దగ్గరికి వెళ్ళి మనం సమాధానము చెప్పి వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా, ఇదే మనం క్షమాపణ. దేవుడు మనది కోరుకుంటుంది మనలో నుంచి ఏమని అంటే క్షమాగుణము. ఆయన క్షమాగుణము కలిగిన దేవుణ్ణి కలిగి మనము కూడా క్షమాగుణము కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, క్షమించు అప్పుడు మీరు క్షమించబడుదురు అంటున్నాడు. ఏమని? క్షమించండి మీరు క్షమించబడుదురు అని ఒక దేవుని వాక్యం మనకు సెలవిస్తాము. దావీదు కూడా ఆయన పాపములో ఉన్నప్పుడు దేవుని ఎంతగానో వేడుకున్నాడు తెలుసా. 51వ కీర్తన మొత్తము కూడా దేవుని ఏమడుగుతున్నాడు దావీదు? క్షమాపణ అడుగుతున్నాడు. 51వ కీర్తన కూడా ఆయన పాపములో ఉన్నప్పుడు ఆ కీర్తనను రాస్తూ ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ఆ కీర్తన అంతా కూడా ఆ దావీదు తన పాపమును క్షమించమని దేవుడిని అడుగుతున్నాడు. ఈరోజు పాపం చేసిన వారు క్షమించమని అడగటానికి చాలా మొహమాట పడతాం. అయ్యో అందరి ఎదుట నేను పాపం చేశానని చెప్పుకుంటే నన్ను ఎవరు నన్ను పాపి అని అందరు అనుకుంటారు. కానీ
దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ఏంటంట, దేవుడు దావీదు చక్కగా ఒప్పుకుంటున్నాడు అక్కడ చేసిన పాపములన్నీ. 51వ కీర్తన అంతా కూడా ఆయన ధ్యానించుకుంటున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈరోజు మనము కూడా ఈ యొక్క 2005వ సంవత్సరంలో మనము చేసిన అన్నీ కూడా, అయ్యా నాకు క్షమాగుణము కావాలయ్యా, అయ్యా నన్ను క్షమించే, ఇతరులను క్షమించే మనస్సు నాకు కావాలి, నీ మనస్సును ధరించుకున్న నేను, నీ బలమును ధరించుకున్న నేను, కాబట్టి నాకు అలాంటి మనస్సును దయచేయ. నేను క్షమించాలయ్యా, నేను క్షమించబడాలంటే నేను క్షమించాలి, నేను మన్నించాలి. ప్రతి ఒక్కరి మీద నేను విరోధము కలిగి నేను ఉండవద్దు. అదే దేవుడు మనని కోరుకుంటున్నాడు. ఈ క్షమాగుణాన్ని దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి 4వదిగా కూడా చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడు. 10వ అధ్యాయం 32వ వచనం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 10వ అధ్యాయం 32వ వచనంలో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. హల్లెలూయా. మన భక్తి, మన ప్రవర్తన అంతా కూడా ఎవరు మెచ్చుకోవాలంట? పరలోకపు తండ్రి మెచ్చుకోవాలి. ఇప్పుడు మనుషులు మెచ్చుకోవాలని మనం ఏదైనా చేస్తే దేవునికి ఇష్టం? అది దేవునికి అది ఇష్టము కాదు. మన పరలోకపు తండ్రి మనని మెచ్చుకోవాలి, మన పరలోకపు తండ్రి మనను క్షమించాలి అంటే దేవుణ్ణి నువ్వు ఈ లోకంలో ఒప్పుకోవాలి. నా దేవుడు నా పక్షమును నిలిచి ఉన్నాడు, నా దేవుడు నా పక్షమును కార్యం చేశాడు, తన కృపలో నన్ను కలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే నేను బలపరచబడినాను. పొంచి ఉన్న దానిని దేవుడు నాకు చూపించగలిగిన శక్తిమంతుడు. దేవుడు నాకు చూపించాడు. నాకు సంభవించబోయే దాన్ని దేవుడు నాకు చూపించాడు. నిజముగా నా యొక్క బలహీనతలో దేవుడు నన్ను బలపరిచాడు, నాకు చూపించాడు. స్పష్టంగా దర్శనంలో నా యొక్క బలహీనతను నేను చూసి ఉన్నాను. సంభవించేదాన్ని, నీకు వస్తున్న అపాయాన్ని బట్టి దేవుడు నీకు చూపించగలిగిన శక్తిమంతుడు. ఆయనే క్షమాగుణము కలిగిన మన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ఈ లోకంలో ఒప్పుకుంటారో నా పరలోకపు తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఒప్పుకోపోతే మన పరిస్థితి ఏమిటి? ఆయన నిన్ను ప్రేమించకపోతే మన పరిస్థితి ఏమిటి? నీ భక్తి, నీ ప్రేమ ఇవన్నీ ఏమైపోతాయి? ఆయన మనలను ఒప్పుకోవాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ఎదుట నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని దేవుడు మనలను ఒప్పుకోవాలి. మరి ఆయన ఇక్కడ మనం ఒప్పుకుంటున్నామా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుడు ఈ నా జీవితంలో బలమైన ఘనమైన కార్యం జరిగించాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని ఈ భూమిలో దేవుని గురించి మనం ఒప్పుకుంటున్నామా? కొంతమంది ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలను ఎవరు చెప్పుకోరు. కొంతమంది చాలామంది ఎందుకంటే ఆ మనుషుల ఎదుట వారి గొప్పతనాన్ని పోద్దని, మనుషుల ఎదుట ఈ దేవుని గురించి చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు చాలామంది, తక్కువ మందిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో, ఆయన ఎవరు ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో, ఆయన పరలోకములో ఆ ఇందులో దేవుడు నిన్ను నన్ను ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద శ్రేష్టమైన అన్ని కూడా దేవుడు నీకు ఇచ్చిన పరలోకములో అంతకంటే శ్రేష్టమైన బహుమానాలు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. పర సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదములలో దేవుడిని ఒప్పుకోవాలి. నా నిజ రక్షకుడు నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేశాడు, నా రక్షకుడు నా జీవితంలో బలమైన కార్యాలు చేశాడు, ఆయన సాక్షిగా నేను నిలబడతాను అని చెప్పి ఆయనను ఒప్పుకుంటే దేవుడు స్పష్టముగా ఆ తండ్రి ఎదుట నిన్ను నన్ను నిలబెట్టగలిగిన శక్తిమంతుడు కలిగి మనమున్నాము. ఆయనే క్షమాగుణము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయనే మన పట్ల క్షమా మనస్సు కలిగిన దేవుడు. ఆయనే మన పట్ల కనికరము కలిగిన దేవుణ్ణి కలిగి మనమున్నాం. కాబట్టి క్షమించే మనసు ఈరోజు నీకు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ 40 దినాలు క్షమాపణ లేకుంటే మనము దేవునితో సహవాసం చేయలేము. క్షమాపణ గుణము లేకపోతే దేవునితో సహవాసం చేయలేరు. దైవ సేవకులు ఇంత మంచి ఆరాధనలు నడిపించలేరు. లోక ఆశల్లో ఉంటే దేవుడు ఇంత ఆసక్తి కలిగి ఈ సన్నిధిలో నడిపించలేరు.
కాబట్టి దేవుని యొక్క ఆసక్తి కలిగిన దైవజనులే ఈ యొక్క 40 దినాల్లో బలము ధరించుకొని ఆయన ఇచ్చు బలాన్ని ధరించుకున్న వారే ఈ 40 దినములు ఉపవాసం చేయగలిగిన శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఒప్పుకోవాలి, నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడే, దేవుడు నా జీవితాన్ని మలిచాడే, దేవుడు నన్ను అపాయకరమైన స్థితిలో నుండి లేపాడే, దేవుడు నన్ను మరణకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను లేపాడే, కానీ ఆయన నేను నా జీవితంలో ఒప్పుకుంటాను, ఆయన నన్ను ఒప్పుకుంటాడు. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది లేదు. ఈ లోకంలో మనము శాశ్వతమైన దాన్ని దేన్ని తీసుకొని వెళ్ళలేము. ఆ తండ్రితో వెళ్ళటానికి ఆయనతో సమాధానముగా మనము ఉండాలి, ఆయనను ఒప్పుకునే వారిగా ఉండాలి. కాబట్టి అప్పుడే ఆయన సన్నిధికి నేను వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదములే కాక పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు నాకు ఇవ్వాలనే ఈ యొక్క వాక్యాన్ని మనకు వెల్లడిపరుస్తున్నాడు. విరోధాన్ని మనం క్షమించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, గలిబిలి చేస్తున్న అపవాదిని బంధించేవారిగా ఉండాలి. ఒకవేళ ఈరోజు అపవాది ఎన్నో కార్యాలు చేయాలని చూస్తూ ఉన్నాడు, నీ భక్తిని చెరపాలని చూస్తున్నాడు, నీ భక్తిని ఆటంకం కలిగించాలని చూస్తున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళకోకుండా ఆపాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన బలము ధరించుకున్నావు, ఆయన బలము ధరించుకున్న నీవు నడవగలిగిన శక్తి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు, నా బలమును నీకు ధరింప చేయగోరుచున్నాను. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరిగా 14వ వచనాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చాలే నాన్న. ఇక్కడ మనము 14వ వచనాన్ని చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన వేళ మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. మనుషుల పాపములు ఒప్పుకోలేనప్పుడు పరలోకంలో దేవుడు మన పాపములు ఎలా ఒప్పుకుంటాడు? దేవుడు మన ఎలా క్షమిస్తాడు? దేవుడు మన ఎలా ఆయన రాజ్యానికి ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెడతాడు? కానీ ఆయన మొదట మనకు నేర్పింది ఏంటంటే, ఆయన తండ్రి వీరు ఏమి చేయించినారో వీరికి తెలియదు, ఈ మూర్ఖులనే ఈ దేశంలో నా పిల్లలు ఉంటున్నారు, కాబట్టి ఈ పిల్లలు ఏమి చేయించినారో వారు వెరగను గనుక వారిని క్షమించమంటున్నాడు. తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నాడు, పిల్లలని ఆయన ప్రేమించేవారు ఆయన పిల్లలని ఒప్పుకుంటున్నారు, కాబట్టి వారిని క్షమించమని దేవుడు మనల్ని క్షమించమని మన పక్షాన ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. మన భక్తి, మన ప్రార్థనలు, మన భక్తి, మన అన్నీ కూడా దేవుని ఎదుట కనపరుచుకోవాలంటే ఆయన యందు మనము ఒప్పుకోవాలి. ప్రతిదీ కూడా, దేవా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేసావు కనుక నేను ఒప్పుకుంటున్నాను అయ్యా అని మనం ఒప్పుకుంటే దేవుని అపరాధములు, మన అపరాధములను దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈరోజు ఆయన క్షమాగుణము కలిగిన దేవుడు. కాబట్టి మీరు మనుషుల అపరాధములు ఒప్పుకోలేని వెడల నా తండ్రి ఎదుట మీరెవరో నాకు తెలియదు. బుద్ధి కలిగిన కన్నికలు 10 మంది, బుద్ధి లేని వారు 5గురు, బుద్ధి కలిగిన వారు 5గురు. కాబట్టి బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? తమ సిద్ధులలో నూనె తీసుకొని దేవుని పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు వారు సిద్ధులలో కూడా నూనె తీసుకొని వెళ్ళారు. కాబట్టి బుద్ధి లేని వారు ఏం చేశారు? వారికి ఆ సిద్ధుల్లో ఉన్న నూనె మాత్రమే తీసుకెళ్లారు. కాబట్టి సిద్ధపాటు కలిగి వారు ఇంకనూ నూనె తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆయన రావడము ఆలస్యం చేశాడు. ఎందుకంటే ఈ 10 మంది కన్యకలు దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మధ్యరాత్రి వేళలో వచ్చినప్పుడు ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు? కునికించి నిద్ర పోతూ ఉన్నారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వస్తున్నారని ఒక శబ్దము వారికి వినబడింది. అప్పుడు వీరందరూ లేచి తమ సిద్ధులను సిద్ధపరుచుకుంటున్నారు. అయ్యో, దేవుణ్ణి ఎదుర్కోవటానికి మా సిద్ధులలో నేనే ఉండాలి అని చెప్పి ఎదుర్కొంటున్న సమయంలో ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఆ యొక్క నూనెలు ఆరిపోయినప్పుడు వారితో తీసుకువెళ్ళిన ఆ నూనెలను సిద్ధులలో పోసుకొని దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నారు. మరి బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తూ ఉన్నారు? వారి సిద్ధులలో నూనె అయిపోయింది. దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఈ యొక్క ఒత్తులన్నీ వెలిగి ఆ నూనె తీసుకుపోయిన నూనె అయిపోయింది. కాబట్టి అప్పుడు వచ్చి ఏమంటున్నారు వీళ్ళు? అమ్మా కొంచెం మాకు ఇవ్వమంటే వారేమన్నారు? ఇది మీకును మాకును
చాలదు, మీరు బయటికి వెళ్ళి కొనుక్కోండి రమ్మని చెప్పినప్పుడు వెంటనే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపులు మూయబడినవి. వారు వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత, అయ్యా మేము తలుపులు తీయమంటే ఆయన ఏమంటున్నాడు, మీరెవరో మాకు తెలియదు. ఒకవేళ మనం అదే స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏమిటి? ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు ఆ తలుపులు మూయబడినప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మన భక్తి, మనం చేసిన ఈ యొక్క ఇవన్నీ కూడా ఆ రోజు ఎదుర్కోలేని శక్తి ఒకవేళ నీకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి మనము వివేకము కలిగి దేవుని సన్నిధిలో ఆయనను ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు ఇవ్వాలి. అంటే ఈరోజు మనము క్షమాగుణము కలిగి ఉండాలి. మనకు ముందుగా వివేచన ఉండాలి. దేవుని ఎదుర్కోవడానికి ముందుగా వివేచన ఉండాలి, ముందుగా జ్ఞానం ఉండాలి. అయ్యో ఆయన త్వరలో రాబోతున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అని ఒక శబ్దం వినపడింది. అప్పుడు ఎదుర్కోవటానికి సిద్ధపడిన ఆ కన్నికలు 5 మాత్రమే లోపలకు వెళ్ళిపోయినారు. మిగతా 5 వచ్చి తలుపు తీయమంటే మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ సంఘాల్లో ఈరోజు అనేక మంది అలా ఉన్నామేమో. మన భక్తిని కనపరుచుకుంటూ పై రూపాన్ని చూపిస్తూ అంతరంగంలో దేవుని ప్రేమ లేకుంటే, అంతరంగంలో దేవుని మనస్సు లేకపోతే, అంతరంగంలో క్షమించే గుణం లేకపోతే, అంతరంగంలో దేవుని ప్రేమించే మనస్సు నీకు లేకపోతే తలుపులు మూయబడతాయి. మూయబడిన తర్వాత యేసుప్రభువారు మీరెవరో నాకు తెలియదు అంటే మన పరిస్థితి ఏంటి? అప్పుడు దుష్టుడు వచ్చి వెంటనే అక్కడ సమీపముగా ఉంటాడు. కాబట్టి మనము వివేచన కలిగి దేవుని సన్నిధిలో ఆయన రాకడలోనికి మనము సిద్ధపడే వారిగా ఉండాలి. వీటన్నిటికంటే మనకి ఏం కావాలి ముందుగా అంటే క్షమాగుణము కావాలి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుడు ఘనపరచబోతూ ఉన్నాడు. కాబట్టి దుష్టుడు వాటికి ఆటంకము కలగజేస్తా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు క్షమించే వ్యక్తిగా ఉండాలి. మన సహోదరులు మనకు విరోధముగా ఒకవేళ నడిచిన వెడల, అయ్యో నా సహోదరి వెడల నేను దుడుచుగా మాట్లాడానే, ఒకవేళ ఆమెను చూసి నేను వేళన చేశానే, ఒకవేళ ఆమె ప్రవర్తన చూసి నేను వెగతాళి చేశానే, ఓహో నేనే గొప్పగా అని నా మనసులో ఎంచుకున్నానే అంటే దేవుడు ఒప్పుకోడు. మొదట నీ అర్పణ కంటే ముందుగా నీ సహోదరు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిరమ్మని దేవుడు వాక్యము మనకు సెలవిస్తా ఉంది. అప్పుడే పరలోక రాజ్యంలో తండ్రి మనల్ని ఒప్పుకోబోతున్నాడు. ఒప్పుకుంటే మనకి ఎంత ఆశీర్వాదమో తెలుసా? యుగయుగములు ఆయనతో ఉండటానికి దేవుడు, ఆయన యుగయుగములు ఆయన సింహాసనంతో ఆయనలో ఉంటే మనకి ఎంతో సంతోషము. నీ భక్తి అంతా దేవుడి దగ్గర కనపరుచుకోవడానికి దేవుడు అమూల్యమైన శక్తి ద్వారా నేను బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన బలాన్ని నీవు ధరించుకోవాలి. ఆయన బలము ధరించుకున్నవాడే ఆయన రాజ్యానికి వారసులని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన బలము ఆయన శక్తిని ధరించుకున్న వారే దేవుని రాజ్యానికి వారసులు. వస్తున్న ఆటంకాలన్నిటినీ కొట్టివేయడానికి ఆయన బలము మనకు కావాలి. ఈరోజు దైవ సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. సేవ భారభరితమైన సేవ. ఆ సేవలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అయినా కానీ దేవుని బలము ధరించుకున్న సేవకులు నడవగలుగుతున్నారు అంటే దేవుని యొక్క కృప. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు నడవగలుగుతున్నారు అంటే దేవుని యొక్క శక్తి వారిలో ఉంది. కాబట్టి దేవుడు సేవకులను అభిషేకిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. ఈ 40 దినములు ఈ ఉపవాస ప్రార్థనలు ఆయనతో సమాసము చేస్తున్న నీవు క్షమాగుణం లేకపోతే ఈ 40 దినాలు కూడా వ్యర్థమే. కాబట్టి నీవు నేను 40 దినాలు ఉపవాసం చేస్తున్నామని ఒక గొప్ప కాదు చెప్పుకోవడానికి, కానీ దైవ సేవకులతో సహవాసము కలచి నీవు నేను మన భక్తిని కనపరుచుకోవడానికి ఈరోజు దేవుడు మన క్షమాగుణాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన క్షమాగుణము నీకు లేకపోతే దేవుడు మనల్ని ఆయన ఒప్పుకొని అంటున్నాడు. స్పష్టంగా వాక్యం చెప్తా ఉన్నది, నీవు నన్ను ఒప్పుకుంటేనే నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. నీవు వెళుతావు, నీ మార్గంలో నువ్వు తెలిసిన ఊరికి నీ సొంతంగా వెళ్ళగలుగుతావు. ఈరోజు ఖమ్మం నుండి వేరే పట్టణానికి వెళ్ళాలన్నా తెలివితేటలు, జ్ఞానము, వివేచన ఉంది కాబట్టి, చదవగలిగిన వారు కాబట్టి వెళ్ళిపోతాము. కానీ మన పట్టణము అలాంటిది కాదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన ద్వారానే మనము రాజ్యానికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆయనను ఒప్పుకునే వారిగా మనం ఉండాలి.
ఈరోజు ఆయన ఒప్పుకుంటే ఆయన తండ్రి ఎదుట నన్ను నిలబట్టగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన అమూల్యమైన శక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, మీరు క్షమించే మనసు మీకు కావాలి. ఈరోజు మరి క్షమించే మనసు లేకపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడా? క్షమించుడు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది మన దగ్గర నుండి కూడా ఆయన మనను క్షమాపణ అడుగుతున్నాడు. క్షమించే మనసు మీకు కావాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. అటువంటి విధేయత మనకు దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడిలో మనం అడిగితే అటువంటి విధేయత మనకు దేవుడు ఇస్తాడు. ముందు రాబోతున్న దానిని దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. అయ్యో, నీ కుటుంబానికి సంభవించబోతుంది, నీ కుటుంబంలోనికి ఈ కీడు రాబోతుందని దేవుడు ఖచ్చితంగా నీకు చూపిస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మిగిలి ఉన్న దినాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాలని, దైవ సేవకు మంచి ఆరోగ్యము, బలము, శక్తి ఇవ్వాలని, దానికి కావాల్సిన అన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఆ 40 దినములు ముగింపు కూడిక ఘనముగా దేవుడు జరిగించాలి. ఈ 40 దినముల ప్రయాస దేవుడు ఆ చివరి దినమును అభిషేకించబోతున్నాడు. అందరినీ దేవుడు బలపరచబోతున్నాడు. ఆయన బలము ధరించుకోమంటున్నాడు. 40 దినములు ఆసక్తి కలిగి ఎంతగానో దైవజనులు మన కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి మనమందరం కూడా ఆయన బలాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. ముగింపు రోజు అభిషేకించబోతున్నాడు దేవుడు. మరి ప్రయాసాన్ని దేవుడు ఆ దినముల్లో మనందరినీ కూడా అభిషేకించబోతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో ఈ 40 దినములు ఎంతో ప్రయాసము. ఈ ప్రతి సంవత్సరము దేవుడు ఈ 40 దినాన్ని ఎంతో గొప్పగానో జరిగిస్తూ ఉన్నాడు. ఎన్నో కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, విడుదల, గర్భఫలాలు, వివాహాలు, ఉద్యోగాలు దేవుడు ఎన్నో చేశాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంకా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవారిగా ఉండాలి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చేవారిగా ఉండాలి. ఏదైనా మనము దేవుని దృష్టిలో కొంచెము చేస్తే దేవుడు మన పట్ల కార్యము చేసే దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, నా తండ్రి వారిని నేను క్షమించేదను. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలీదు, నా పిల్లలకు తెలీదు ఏం చేస్తున్నారో, ఈ మూర్ఖలోకంలో ఉన్నారు కాబట్టి వారిని క్షమించమని దేవుడేమని అడిగాడు. మనల్ని ప్రేమిస్తూ తండ్రి దగ్గర అడుగుతూ ఉన్నాడు. కాబట్టి 4 అంశాలు దేవుడు మన జీవితంలో ఆయన ఫలించి హెచ్చించి ఇంకనూ రానున్న దినాల్లో దేవుడు గొప్పగా దైవజనుల్ని వాడుకోవాలని, ఈ 40 దినాలే కాదు కానీ దేవుడు ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు మనకు ఉన్నారు. కాబట్టి మన కుటుంబాల్లో మనం ఎప్పుడు కూడా భయపడద్దు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. చెప్పబడిన ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో సంఘంలో దీవించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన దేవా, జీవము కలిగిన యేసయ్యా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన నీవిచ్చిన ఈ సమయం కొరకే నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందిన దేవా నీకు స్తోత్రాలు. ఈ 34వ కూడికను ప్రభువా నీవు ఆశీర్వాదకరముగా మీరు ఘనముగా నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా మహిమ పొందిన దేవా నీకు స్తోత్రాలు. తండ్రి, తిరిగి లేఖనముల ద్వారా మాతో మాట్లాడిన దేవుడవై ఉన్నావు ప్రభువా. నీ గ్రంథమందు రాయబడిన నీ అమూల్యమైన మాటల ద్వారా ప్రభువా అయ్యా తండ్రి నీ స్తోత్రాలు. ఈరోజు క్షమించుడి అనే అంశం మీద మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మేము క్షమించే మనస్సు కలిగిన వారిగా ఉండుటకు ప్రభువా అయ్యా, మేము ప్రేమించే మనస్సు కలిగిన వారిగా ఉండుటకు ప్రభువా యేసయ్య మమ్మల్ని క్షమించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య ఈ రాత్రి మాట్లాడిన మాటలకు అన్నిటి కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక మిగిలి ఉన్న ఈ ఉపవాస దినాలన్నిటినీ కూడా నాయన మీ సేవకులను మీ సేవకురాలను ప్రభా ఇంకనూ బలపరచండి అయ్యా. అనేకుల కొరకు ప్రభా ప్రార్థిస్తుండగా నాయన అయ్యా మీరు విడుదల కలగచేయండి. నీ ఆశీర్వాదమును విడుదల చేయండి ప్రతి కుటుంబంలోనికి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎత్తబడిన వాక్యము నాయన, చేయబడుతున్న ప్రార్థనలన్నీ కూడా నీ పాద సన్నిధిలో ప్రతి కుటుంబానికి నాయన అయ్యా మీరు విడుదల చేయమని అడుగుచున్నాం ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అయ్యా చేయగలిగిన దేవుడు నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రభువా మేమైతే నిన్ను ఒప్పుకునే వారిగా ఉండాలయ్యా ప్రభువా. నిన్ను ఒప్పుకున్నప్పుడు మీరు కూడా మమ్మల్ని ఒప్పుకుంటానని ప్రభువా మీరు తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మా జీవితాల్లో ఎన్నో మేలులు చేశారయ్యా, ఎన్నో ఉపకారాలు చేశారు ప్రభువా. మరణంలో నుండి జీవములోనికి నడిపించిన దేవుడో కనుక నాయనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అట్టి మనస్సును కలిగి మేము ఉండినట్లుగా సహాయం చేయండి. కుడి చేరు వచ్చిన బిడ్డలను దర్శించండి ప్రభువా. ఇంకా నువ్వు నాన్న నీ సన్నిధిలో నాన్న ఈ దినములన్నిటినీ కూడా శ్రేష్టమైన అభిషేకముతో అయ్యా శ్రేష్టమైన
ఆశీర్వాదముల చేత ప్రభువా ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్న కాలపు ఆరాధన, సాయంకాలపు లైవ్ లో నాయన వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, వాక్యము చేత ఆశీర్వదించండి నాయన, సాక్ష్యాల ద్వారా బలపరచండి ప్రభువా. అయ్యా మా ప్రియులందరినీ దర్శించండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా చివరి ముగింపు కూడిక కూడా నాయన మీ దాసులు ఆలోచనలు సఫలపరచండి నాయన. మీ దాసులకు కావలసిన ఆశీర్వాదములన్నీ పరలోకపు ధన నిధిలో నుంచి నాయన అయ్యా మరుగైన ఆశీర్వాదములు, మరుగైన ధనములు యేసు నామములో మీరు విడుదల చేయమని అడుగుచున్నాం. నీ ఆశీర్వాదములు దయచేయండి ప్రభువా, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు నాయన తండ్రి. వందనాలు. వారి భవిష్యత్తును దీవించండి, వారి చర్యలో ఆశీర్వదించండి అయ్యా. మీ సేవలో బలముగా వాడుకుంటున్నందుకు ఈ స్తోత్రాలు నాయన ప్రభువా. ఇంకను నాన్న అయ్యా ఈ చివరిలో ప్రభువా, ఈ చివరి దినములు మాసములన్నీ నీ సజీవ లెక్కలో ఉంచిన దేవుడవు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చబడును గాక నాయన. నూతన వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభువా. పరలోక రాజ్యంలో దాచిపెట్టిన వాగ్దానములన్నీ నీ ప్రియులకు, నీ పిల్లలకు అయ్యా మీరు విడుదల చేయమని అడుగుచున్నాం నాయన. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నాయన అయ్యా నీ వాగ్దానములన్నీ నెరవేర్చబడినట్టుగా మీ సేవకుల పక్షమున యుద్ధము చేయవాడవు నీవు నాయన. గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు నాయన. ఇప్పుడే నీ ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయినా. అనేకుల కొరకు ప్రయాసపడుతూ మీ దాసులు అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతము, మీ దాసులు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబము నాయన అయ్యా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి నాయన. వారి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి వారి కుటుంబాల్లో, వారి పిల్లల జీవితాల్లో నాయన వివాహాలు జరిగించండి, గర్భాలు తెరవబడను కాక నాయన, ఆశీర్వాదములు విడుదల కలుగును కాక ప్రభువా. ఈ ఉపవాస దినాల్లో చేయబడుతున్న విజ్ఞాపనలన్నీ ప్రతి కుటుంబానికి నాయన మీరు విడుదల చేస్తున్నందుకు ఈ స్తోత్రాలు. అట్టి నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభువా మేము ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణను చిక్కుపరిచే దేవుడు కాదయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీపైనే ఆనుకున్న నీ పిల్లలను దర్శించిన ఆయన సహాయం చేయండి నాన్న. ఆ రోజు వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. అయ్యా జయకరముగా కూడికను జరిపించండి. ఈ మిగిలి ఉన్న 6 దినములు కూడా అభిషేకముతో నింపండి అయ్యా, ఆశీర్వాదముతో నింపండి అయ్యా. ఇప్పుడే నాన్న జరుగును గాక ప్రతి కుటుంబంలో. ఈ 6 దినముల్లో ప్రతి కుటుంబంలో విడుదల కలుగును గాక నైనా. శక్తివంతమైన ఆరాధన జరుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో రోదన చేస్తున్నారు మీ ప్రియులు నాయన, ఎంతో రోదన కలిగి ఉన్నారయ్యా. నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభువా. అయా నా పిల్లలు బాగుండాలని, నా సంఘము బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని ప్రభువా ప్రార్థిస్తున్న మీ సేవకులను దర్శించండి తండ్రి. గుడి వచ్చిన పిల్లలందరినీ దర్శించండి, ఆశా కుటుంబాన్ని దర్శించండి, ఇంకో సహోదరి కుటుంబాన్ని దర్శించండి నాయన. ప్రయాసపడి నీ సన్నిధికి వచ్చారయ్యా, వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఈ 40 దినములు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా వారి కుటుంబాల్లో కూడా విడుదల కలగచ్చేయండి నాయన. బిడకు మంచి స్వరాలు ఇచ్చారు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అల్పురాలని, అయోగ్యురాలని నాయన అయ్యా నాన్న తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీ వాక్యము చెప్పడానికి యోగ్యత లేనిదాన్ని అయినా మీరు నిలబెట్టుకున్నందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చెప్పబడిన మాటలన్నీ మా జీవితంలో పాలించినట్లుగా సహాయము చేయమని అయ్యా ఈ దినపు ఆరాధన నీకు మహిమకరముగా జరిగించి అయ్యా స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.